శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కడపలో వచ్చేసి మహానాడు నడుస్తుంది కదా. సో ఆ నడుస్తున్నప్పుడు జగన్ గారు ఏమన్నారంటే మహానాడులో పెడితే సక్సెస్ అయినంత మాత్రం అయినట్టే కాదు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అప్పుడే మీరు సక్సెస్ అయినట్టుగా అని చెప్పేసి అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అని యాక్చువల్గా నేను ఎప్పుడు పొలిటికల్ గురించి మాట్లాడాను, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో నాకు అనిపించింది అంటే అన్న, వాళ్ళ మహానాడు అనేది ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది కాబట్టి సో వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాంట్లో జగన్కి తప్పేమనిపించింది అనేది తెలియదు. అవును, కానీ ప్రశ్నించడం తప్పలేదు, కానీ అడిగిన విషయం ఏంటంటే ప్రజలను కూడా పట్టించుకోవాలన్నాడు కాబట్టి 100% వాళ్ళ కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది. సో అతి తక్కువ టైంలోనే కూటమి కూడా అమరావతిని స్టార్ట్ చేయటం, సో ఇప్పుడు స్టేట్ సెంటర్ నుంచి ఎక్కువ బడ్జెట్ తెప్పించడంలో కూడా సక్సెస్ అని చెప్పొచ్చు. సో మెయిన్ పవన్ కళ్యాణ్ ఉన్న వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అప్పుడు రైజింగ్లో ఉండే, ఒక్క దెబ్బతో కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ కూడా చాలా రైజింగ్లో ఉంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది కూడా బీటెక్ ఎంటెక్ చేసి వచ్చి హైదరాబాద్లో స్విగ్గీ డెలివరీ తీసుకుని బతుకు రోజు చూసామన్నాం మేము. ఇప్పుడు ఒక్కసారి కుటుంబం గెలిచిన తర్వాత అందరూ కూడా అమరావతికి షిఫ్ట్ అవ్వటాలు చూస్తున్నాము. సో ఆ విషయం ఆల్ బెస్ట్. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారన్న. సో విమర్శించే వాళ్ళు కూడా ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు అదే పౌరుషం మీ అసెంబ్లీలో చూపించాలని కోరుకుంటున్నాను, అంతే అన్న. ఇప్పుడు అక్కడ తప్పేం లేదు, నిజానికి మీరు అన్నట్టుగా అక్కడ పెడితే తప్పేం లేదు. కాకుంటే టీడీపీ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే, మా కడప అనేది మీది అంటారు కదా, మీ యొక్క లొకేషన్లోనే పెడుతున్నా చూడండి అన్నట్టుగా. అంటే ఒక ఏ విధంగా అంటే వాళ్ళకి ఏదో సవాల్ విసిరినట్టుగా, అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు, లేకుండానే కావాలనే పెడుతున్నా చూడండి, మీది అని చెప్పుకుంటారు కదా, మీ యొక్క ల్యాండ్లోనే పెడుతున్నా ఏం చేస్తారు ఏంటి అన్నట్టుగా పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? సో మీరు అన్నట్టు కదన్నా, అది కక్షపూరితంగా చేయటాలు అనేవి అట్లా ఉండవు. నాకు నమ్మకం ఉంది, ఒక విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు కాబట్టి, తను ఎప్పుడు కూడా వైలెన్స్కి వెళ్ళాడు కాబట్టి, ఆయన పక్కన ఉన్నటువంటి గొప్ప మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా మాట్లాడాడు, మన గెలిచిన తర్వాత మన ప్రజలు సేవ్ చేయాలి తప్ప కానీ కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు అన్నారు. సో చూడండి, రెడ్ బుక్ అని ఒకటి నారలోకి తీసుకొచ్చాడు. అవునని కాదని ఇన్యాక్టివ్లో ఉంది, యాక్టివ్ లేదు. దాన్ని ఇన్యాక్టివ్ చేయడానికి కారణము మన పవన్ కళ్యాణ్ కాబట్టి ఎప్పుడుగా పవన్ కళ్యాణ్ దాన్ని ప్రోత్సహించాడు. సో చూడండి, ప్లేస్ పెద్దగా ఉందేమో, అక్కడ నచ్చిందేమో, అన్ని పరిస్థితులు అనుకూలించినేమో. ఇప్పుడు చూడన్న సినిమాలు ఉన్నాయన్న, ఇప్పుడు చాలామంది నో హోటల్ పెట్టుకుంటారు ప్రోగ్రామ్స్, వాళ్ళు ఇంకా పెద్ద పోవాలంటే బాగా స్టేడియం, మన స్టేడియంలో పెట్టుకుంటారు, ఇంకా పెద్ద కావాలంటే ప్రసాద్ ఏమో పెట్టుకుంటారు. సో వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు, కానీ కావాలని అదే ఉన్నది అట్లా ఏముండదు. ఒకవేళ ఉన్నా కూడా అటువంటి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాం, అంతే అన్న. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆపేశారని చెప్పేసి అన్నారు కదా, అంటే ఇంతకుముందు కూడా రెడ్ బుక్ అనేది పాస్ అయింది కదా, రన్ అయింది కదా. సో అంటే పవన్ కళ్యాణ్ అనేది ఆపారు అన్నట్టు, అంటే రెడ్ బుక్లో ఉన్న పేర్లు అనేది అయిపోయాయి కాబట్టి ఆపేసాను అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడచ్చు అనుకోవచ్చు, అట్లా ఆపించారు అనుకోవచ్చు. అట్లా 100% పవన్ కళ్యాణ్ శాంతియుతంగా ప్రజాస్వామ్యాన్ని నడపాలనుకుంటాడు. ప్రభుత్వం పగ్గాలు ఇచ్చింది ప్రజలను పాలించమని, అంతగాని కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని కాదు కాబట్టి. సో ప్రజలు అనుకున్నవాడు నాయకుడు అనేవాడు ప్రజల మేలు కోసం పనిచేయాలి తప్ప కానీ కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ తెల్లారు లేవంగా తిడుతూనే ఉంటాడు. ఒకసారి కేసీఆర్ హాస్పిటల్కి పడి ఉంటే పోయి రేవంత్ రెడ్డి కలిసి వచ్చాడు. అట్లాంటి క్లీన్ పాలిటిక్స్ కావాలి. ఇప్పుడు యూత్కి ఏంటంటే రాజకీయాలు భయపడతారు, అంటే వస్తే నరుకుతారేమో చంపుతారేమో అని భయపడతారు. కానీ తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, క్లీన్ పాలిటిక్స్. వీ షుడ్ రన్ క్లీన్ పాలిటిక్స్. ఎంత తిట్టుకున్నా కూడా మనమంతా ఒకటే, మనకు ఇండియన్స్ కాబట్టి ఈ శత్రుత్వ నరకటాలు, నువ్వు మా గల్లీకి వస్తే నేను తలకాయ లేపేస్తా, మా అడ్డకు వస్తే నేను లేపేస్తా, దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ అనేవాళ్ళు సో రాజకీయం సేవ చేయాలని కానీ చంపుకోటాలు అట్లాంటివి ఉండకూడదని. సో మెయిన్గా రెడ్ బుక్ గురించి మాట్లాడారు కాబట్టి, రెడ్ బుక్ చూడండి, ప్రజలు నచ్చకనే వాళ్ళని ఓటమి పాలు చేస్తారు. ఇప్పుడు రోజన్ కానీ చాలామంది ఉన్న వాళ్ళని తీసేస్తారు, ఎందుకంటే ప్రజలు నాకు నచ్చలే కాబట్టి. ఇంకా వాళ్ళ పైన ఈ కక్ష తీర్చుకోవటాలు, కేసులు వేయటాలు అవన్నీ అవసరం లేదు. తప్పు చేస్తే మాత్రం చట్టం తన పని తను వేసుకుపోతుంది. కాకపోతే కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని మనస్ఫూర్తి